శుభవార్త చెప్పనా గుడ్ న్యూస్ ఒకటి చెప్పనా. వచ్చే సంవత్సరం గుడారాల పండుగ మన సొంత స్థలంలో జరగబోతుంది. ప్రైజ్ ది లార్డ్. అదిగో అదే మన సొంత స్థలం. కనబడుతుందా? వెనక్కి రావట్లేదా? ఇటు చూడండి, ఇటు ఇటు ఇటు. వెనక్కున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగపడాలి. ఇది మన స్థలం. ప్రైజ్ ది లార్డ్. అంతేనా అంటే చాలా ఉంది అక్కడ. అంటే కెమెరాలో కొంచెం చూపించారు అంతే. చాలా ఉంది అక్కడ స్థలం మనకు. ఆ కొండను ఆనుకొని కొన్ని ఎకరాలు స్థలం మనం తీసుకోవడానికి ప్రభు సాయం చేశారు. గుడారాల పండుగ ఆ స్థలంలో నెక్స్ట్ ఇయర్ మార్చి నెల గుడారాల పండుగ ఆ స్థలంలో జరిగించాలని సేవకులుగా మేమందరూ ప్రార్థన చేసుకొని తీర్మానం చేసుకున్నాం, నిర్ణయం తీసుకున్నాం. ప్రభు సహాయం చేయనుగాక. హల్లెలూయా. ఆ కొండ చూడండి, బ్యాక్గ్రౌండ్ లాగా ఉంది. అసలు 100 ఎకరాలు అక్కడ ఉన్నాయి. మనది మాత్రం కొంచెమే, ఒక చిన్న స్థలం. దేవుని చిత్తం అయితే గుడారాల పండుగ లోపల ఇంకా కొంత స్థలం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాం. ప్రభు సహాయం చేయనుగాక. హల్లెలూయా. ఎక్కడ అంటారా? లేమల్లే. ఏసన్న గారు మొట్టమొదటి గుడారాల పండుగ ఎక్కడ స్టార్ట్ చేశారో అక్కడ. కొత్తది ఏమి ఉండదండి, అర్థమైందండి? పాతయ్య మరలా రిపీట్ అవుతూ ఉంటుంది. దైవజులు ఏసన్న గారు అక్కడ మొట్టమొదటిగా మనందరికి పుట్టిల్లు లేదంటే లేమల్లే. ప్రైజ్ ది లార్డ్. అంటే మన మినిస్ట్రీస్కి పుట్టిల్లు. మినిస్ట్రీస్ ఎక్కడ పుట్టిందో మనం కూడా అక్కడ పుట్టినట్టే కదండి లెక్క. సో కాబట్టి మరలా ఆ చోటుకి ఇక్కడికి ఒక 15 to 20 లోపలే ఉంటుంది. మన లేమల చర్చ్ నుండి కొంచెం ముందు దాటుకుంటూ వెళితే ఇప్పుడు మనకు రోడ్డు మీద నుండి గుడారాల పండుగ ఎంత డిస్టెన్స్లో ఉంటుందో అంతే డిస్టెన్స్లో మనకు దేవుడు స్థలాన్ని ఇచ్చాడు. అంతా ఎక్కడదంటే మీరిచ్చిన కానుకలు, మీ ప్రార్థన, మీ ప్రయాసాన్ని బట్టి కొంత స్థలం కొన్నాం. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మనం కొనాలి. దానికి దేవుడు సహాయం చేయనుగాక. ఒకేసారి 100 ఎకరాలు కావాలని కూడా నేను అనుకోను. నిదానంగానే ఇవ్వండి ప్రభువా, నీ చిత్తానుసారంగా అని. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిందో లేకపోతే రాజకీయ నాయకులు ఇచ్చింది కాదు. మీరు తెలుసుకోవాలి. కొన్ని దుష్ట ప్రచారాలు చేస్తూ ఉంటారు. రాజకీయ నాయకులు చాలామంది వచ్చిపోతుంటారు కదండి. వాళ్ళు ఎవరో ఇచ్చింది కాదు. మీ కష్టం, మీ చెమట, అర్థమవుతుందండి? మీ కష్టము, మీ చెమట, మీ కష్టార్జితం, మీ రక్తం. అది ప్రైజ్ ది లార్డ్. మీ రక్తాన్ని చెమట రూపంగా ఖర్చు పెట్టి మీరు నాకు తీసుకొచ్చి ఇచ్చిన కానుకలు, దాన్ని పోగు చేసి ఆ స్థలాన్ని కొన్నాం. ఆమేన్. కాబట్టి మనకి ఎవరో ఫారిన్ నుండి ఫండ్ వస్తుంది అట్లాంటివి ఏమీ ఉండదు. ఎవరిని మేము అడిగేది ఉండదు, ఎవరి దగ్గర చేతులు చాపేది ఉండదండి. హృదయపూర్వకంగా ఎవరైనా ఈ పరిచర్ని ప్రేమించి ముందుకు వచ్చి, మిమ్మల్ని కూడా ఏనాడు మేము అడిగింది లేదు, దానికి మీరే సాక్షులు. మిమ్మల్ని ప్రభు ప్రేరేపిస్తే, ప్రార్థన చేస్తున్నప్పుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరిచ్చిన అది చిరు కానుకే అవ్వచ్చు, కానీ అది విలువైన గొప్ప కానుక. దాన్ని ఒకేసారి ఎవరో కోట్ల రూపాయలు మనకు తెచ్చిచ్చింది కాదు. రూపాయి ఎప్పటి నుండో పోగు చేసి దాన్ని ఒక మొత్తంగా చేసి దాన్ని ఒకేసారి కాకుండా కొంత టైం తీసుకుని ఆ స్థల వాళ్ళ దగ్గర కూడా అప్పుడు కొంచెం నేను ఇచ్చి నిదానంగా ఒకేసారి కూడా కాకుండా ఒక 3 ఎకరాలు ఒకసారి, ఇంకొక 2 ఎకరాలు ఒకసారి, అట్లా ఒక కొంత స్థలాన్ని అక్కడ రిజిస్ట్రేషన్ మినిస్ట్రీ పేరిట, ఎవరి పేరు మీద ఉండదు, హోసన్న మినిస్ట్రీస్ పేరిట ఉంటుంది ఆ స్థలం అంతా కూడా. ఆ స్థలమే కాదు, మన మినిస్ట్రీస్లో ఉన్న అన్ని స్థలాలు హోసన్న మినిస్ట్రీస్ పేరిట ఉంటుంది. ఇక్కడ ఎవరికి ఏది సొంతం కాదు, మినిస్ట్రీ పేరు మీద ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మేము ఉంటాం, రేపు పోతాం. స్థలము మినిస్ట్రీ పేరిట ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. గుంటూరు బస్ స్టాండ్ ఎవరిది? మందే కదా, మన గుంటూరు బస్ స్టాండే. ప్రైజ్ ది లార్డ్. మనం అందరూ వెళ్తాం గుంటూరు బస్ స్టాండ్కి, ఏంటండి? కానీ మనకు సొంతం కాదు, కానీ మనం ఎవరైనా పోవచ్చు అక్కడ. అదేనండి, బస్ స్టాండ్ ఎలా మన అందరిదో, ఈ మినిస్ట్రీలో ఉన్నవన్నీ కూడా హోసన్న మినిస్ట్రీస్లోనే ఉంటుంది. దీని మీద ఎవరికి హక్కు, అధికారం ఉండదు. దేవుని సొత్తు ఇది. ప్రైజ్ ది లార్డ్. అదంతా దేవుని ప్రజల కష్టాలతో కొన్నది. మా కష్టాలో లేకపోతే మా ఇంటి దగ్గర ఉండి తెచ్చిందో లేకపోతే నేనేదో ప్రయాసపడింది కాదు. మీరందరూ ఏంటండి ప్రయాసపడి మీరు చిన్న కానుకైనా ఎంతో కష్టంతో ప్రయాసంతో ఇచ్చిన దాంతో కొంత కొన్నాము.
ఇంకా చాలా పనులు నెక్స్ట్ ఇయర్కి అంతా అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటారు. ఎందుకంటే ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సరైన వసతులు కల్పించలేకపోతున్నాం. ఆ తర్వాత అక్కడ స్థలాలన్నీ ఫ్లాట్స్ వేయడం వల్ల మనం అక్కడ ఏం చేయలేని పరిస్థితి. ప్రతి సంవత్సరం చాలా పోరాటంగా ఉంది. కొంచెం కష్టం అనిపించవచ్చు ఈ సంవత్సరం మనకు. అంటే కొంచెం 15 కిలోమీటర్లు అంటే కష్టమే ఏంటండి. మాకు పెద్ద కష్టం కాకపోయినా మీకు అక్కడ వరకు రావాలంటే కష్టమే ఈ సంవత్సరం. నెక్స్ట్ ఇయర్ కొంచెం మనకు కష్టంగా ఉండొచ్చు. ఆ తర్వాత ప్రభు సహాయం చేస్తాడు. హల్లెలూయా. మనం ఇంతమంది నడిస్తే అదే పెద్ద హైవే అయిపోతుంది అంతే. ఆమె చెప్పడం అందరు గట్టిగా. ఆయన రోడ్ మీదే ఉంటుంది. పెద్ద లోపలికి వెళ్ళాలి అట్లా ఏం కాదు. మెయిన్ రోడ్ నుండి మన గుడాల పండుగ ఎంత దూరం మనం స్టే చేస్తాం కదా, అంత దూరం లోపలికి వెళ్తే మన సొంత స్థలం. కొంచెం వర్క్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాము. కొంచెం వాతావరణం కొంచెం సెట్ అయితే అక్కడ వాష్రూమ్స్, వాటర్ ట్యాంకు, కరెంటు, ఆ తర్వాత కొంచెం ఏదైనా షెడ్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేసి వంటశాల, డైనింగ్ హాలు ఇలాంటివన్నీ కూడా నిర్మించుకొని గుడాల పండుగ జరిగిస్తే ఆ తర్వాత చూసుకొని అప్పుడు కొంచెం మనం పెద్ద అందరూ కూర్చోడానికి ఆరాధించిన ఒక పెద్ద హాల్ కూడా నిర్మించడం జరుగుతుంది. హల్లెలూయా. అవన్నీ ప్రభు సహాయం చేసి నడిపించును గాక. ఇంకా చాలా స్థలం కొనాలి. ఏంటండి, కొన్నది ఇంత, కొనాల్సింది ఇంత ఉంది. కొన్నది ఇంతే ఏంటండి, ఇంకా ఇంత కొనాల్సి ఉంది. దేవుడు ఇస్తాడు. ఆమేన్. దేవునికి అసాధ్యమైన కార్యం లేదు. సో మీరు ప్రేయర్ చేస్తారని చెప్తున్నాను. అర్థమైందండి. ఇక నెక్స్ట్ ఇయర్ గుడాల పండుగ ఎక్కడ? మన సొంత స్థలంలో. ఎక్కడ? మన సొంత స్థలం. ఇప్పటివరకు మనం ఎవరిదో స్థలంలో జరుపుకున్నాము. గుడాల పండుగ ఎందుకంటే వాళ్ళందరూ గొడవకు వచ్చేవాళ్ళు, మీరేమో వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ పోట్లాడడానికి వచ్చేవాళ్ళు. అయ్యా అని ఇంక మొత్తం మీద పంపించేవాళ్ళం. ఏం చేద్దాం మరి? ఇక మన సొంత స్థలం మీ ఇష్టం. ప్రైజ్ లార్డ్. గుడాల పండుగనే కదలని కదిలిచ్చి అందరిని పంపించేవాళ్ళం. ఇప్పుడు మన సొంత స్థలం మీ ఇష్టం. మీరు ఎన్ని రోజులను ఉండొచ్చు, మనది. ఆమె బాగా ప్రార్థన చేయాలని కూడా ప్రేమతో తెలియచేస్తా ఉన్నాను.